ఈ సివిల్ డిఫెన్స్ మోక్ ఎక్సర్సైజ్ ఎందుకు కండక్ట్ చేయడం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు, న్యూస్లో చూస్తున్నారు. అదేవిధంగా పేపర్లో కూడా చదివే ఉంటారు. ఈరోజు దాదాపు 244 డిస్ట్రిక్ట్లో ఈ మోక్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము 10th NDRF నుంచి విజయవాడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో హౌసెస్ అయితే వాళ్ళ సపోర్ట్ అనేది ఉంటుంది. ఏజెన్సీస్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క ఏజెన్సీ కూడా అనేవి అందించాలి అంటే మనకి బేసిక్ నీడ్స్ అనేవి తెలిసి ఉండాలి. ఇవి తెలుసుకున్నట్లయితేనే మనం రేపొద్దున్న అట్లీస్ట్ మన ఫ్యామిలీనైనా మనం రక్షించుకోగలం. ఇట్లా టీషర్ట్స్ కూడా క్యారీ చేయొచ్చండి. మన పైన ఉన్న టీషర్ట్స్ కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చే టైంలో మనం తదుపరి నా పేరు రామకృష్ణ. కాశ్మీర్లో జరిగినటువంటి ఎమర్జెన్సీ వాతావరణం ఉంది. అయితే ఒక చిన్న బెడ్ లైట్ కూడా ఏ మాత్రం వెలుతురు లేకోకుండా ఉండేటప్పుడు ఉద్యోగమైన కష్టం వస్తాయి. వెంటనే నేను అర్పించుకోవాలి ఫోన్ తీసి మాకు అట్లా మాట్లాడుతున్నాను. ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా పడుకోవాలి. ఇమ్మీడియట్గా పడుకుంటే మనం కూర్చోవాలి. దగ్గరలో ఏదైనా షెల్టర్ మనకు ఇప్పుడు జరిగింది ఏంటి, ఒక సైరన్ వస్తుంది, మీరందరూ పడుకోవాలని చెప్పాం. నెక్స్ట్ సైరన్ వస్తుంది. సైరన్ వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాల గ్యాప్లో ఈ పైన తిరుగుతున్న డ్రోన్స్నే మీరు ఫైటర్ జెట్స్ అనుకోండి, రాఫెల్ అనుకోండి, మిగ్ అనుకోండి, ఇంకా చాలా రకాల ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అందులో మీకు తెలిసిన వాటి పేర్లు పెట్టుకోండి. సో ఇలా మనకు వచ్చిన డ్రోన్సే మన మీద అటాక్ చేయడానికి వస్తున్నాయి అని మేము 2 నిమిషాలకు ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మీరు ఈ గ్రౌండ్లో ఒక్కరు కూడా కనబడకుండా మీరు బండిలో దాక్కుంటారా, లేదు ఇటువైపు రూమ్స్లో దాక్కుంటారా, చెట్ల వెనకాల దాక్కుంటారా అన్నది చూసుకుని కామన్ ఫ్లేజ్ అనేది అవ్వాలి.